హాయ్ టు ఆల్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఉగాది రోజు మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళు ఉగాది రోజు పెద్దలకు పెడతారన్నమాట. ఈ పెద్దలకు ఏ విధంగా పెడతారు, ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే ఉగాది రోజు మేము ఇంకా ఉగాది పచ్చడితో పాటు ఇంకా అసలు ఏమేం చేసామో, కేవలం ఉగాది పనులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా పన్నులు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఆ ఎక్స్ట్రా పన్నులు ఏం పెట్టుకున్నాము, అసలు ఎందుకోసం చేసాము ఏంటనేది నేను మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియోని 2 పార్ట్స్గా పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాల్వంచి నుండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మేమైతే మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా లేట్ అయితే అయిపోయింది. అయితే మా ఇంటి దగ్గర నుండి అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే 75 కిలోమీటర్స్ వచ్చిందన్నమాట. కొత్తగూడెం మీదుగా వెళ్ళాలి. యాక్చువల్గా మేము ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ బంజర విఎం బంజర అని ఉంటుంది. అంటే భద్రాచలం టు విజయవాడ వెళ్ళే రూట్లో విఎం బంజర చాలా మందికి ఐడియా ఉండుంటుంది. ఇక అక్కడే అత్తయ్య వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, ఫ్రూట్స్ అవన్నీ అయితే తీసుకొని వెళ్తాము. అత్తయ్య వాళ్ళు పల్లెటూరులో ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకైతే అక్కడ ఏమి దొరకవు. అందుకని మేము వెళ్ళినప్పుడు ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ అయితే పట్టుకొని వెళ్తాము. మా వారికి కూడా అదొక సాటిస్ఫాక్షన్. అంటే అమ్మ వాళ్ళకి అన్నీ ఎప్పుడో ఒకసారి కదా మేము వెళ్ళేది, అలా వెళ్ళినప్పుడైనా సరే ఇట్లా తీసుకొని వెళ్తే మా వారికి అయితే అదొక చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మేము కొత్తగూడెంలో స్టార్ట్ అయినప్పుడు, అంటే పాల్వంచలో స్టార్ట్ అయిన కానుండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 2-3 చోట్ల అయితే ఆగుతాము. అంటే కొత్తగూడెంలోనేమో ఫ్రూట్స్ తీసుకుంటాము, అక్కడ బంజర్లోనైతే వెజిటేబుల్స్ తీసుకుంటాము. ఇట్లా 2-3 ప్లేసెస్లో ఆగి వాళ్ళకి కావాల్సినవి, అంటే మా సాటిస్ఫాక్షన్ కోసము అట్లా తీసుకొని అయితే వెళ్తాము. అయితే అత్తయ్య వాళ్ళది చిన్న పల్లెటూరు. చిన్న ఊరైనా కూడా చాలా బాగుంటుంది. ఇది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ గుడి. మా పెళ్ళైన కొత్తలో అయితే అత్తయ్య వాళ్ళ ఊర్లో మొత్తం అన్ని మామిడి తోటలే ఉండేవి. కాకపోతే ఇప్పుడు అన్నీ తీసేసి అన్ని పామాయిల్ తోటలు అయితే వేశారు. ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము. ఇది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు, అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళది. ఇక ఈ పక్కన ఉండే ఇల్లే మా ఇల్లు. యాక్చువల్గా ఈ ఇల్లు కూడా అంటే ఒక 4 ఇయర్స్ ఏమో అవుతుంది, 4 to 5 ఇయర్స్ అవుతుంది మేము ఇల్లు కట్టించి. మా వారైతే చాలా ఇష్టంగా ఇల్లు అయితే కట్టించారు. నేను దానికి సంబంధించిన వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ టైం అయితే పోస్ట్ చేస్తాను. మాకంటే ముందు మా ఆడపడుచు వాళ్ళైతే 2 రోజుల ముందే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. అంటే మా అత్తయ్య ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా కూడా ఒక్కతి చేసుకోలేదని చెప్పేసి పాపం మా ఆడపడుచు అయితే ఈ ఒక్క పండుగని కాదండి, ఏ పండుగ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే నాకంటే ముందు మా ఆడబిడ్డ వాళ్ళే అక్కడికైతే వెళ్తారు. మా ఆడపడుచు కూడా నిజంగా మా అత్తయ్యకైతే చాలా హెల్ప్ చేస్తుంది. నార్మల్గా అయితే ఎందుకు కోడలే పని చేయాలి కదా అన్నట్టుగా చూస్తారు. కాకపోతే మా అత్తయ్య కానీ మా ఆడపడుచు కానీ అసలు అట్లా అస్సలు అనుకోరు. నన్ను ఒక కూతురులాగా చూసుకుంటారు. మా ఆడపడుచు కూడా తను నేను వెళ్ళి చేయాల్సిన పనులన్నీ కూడా మా ఆడపడిచే ముందుండి అన్ని పనులు కూడా చేస్తుంది. నాకైతే నిజంగా ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలు అనుకోవచ్చు. ఎందుకంటే కూతుర్లా చూసుకునే అత్తగారు, ఇంకా తోబుటూలా చూసుకునే మా ఆడపడుచు, ఇంకా మా అన్నయ్య కూడా, అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. సొంత చెల్లిలాగానే చూసుకుంటారు. మా ఆడపడుచుని అంటే సొంత మేనమామకే ఇచ్చారన్నమాట. ఇంకా అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడే కదా, ఇట్లా కొంచెం ఈ రిలేషన్ ఇదంతా అయితే చాలా బాగుంటుంది. నిజంగా నాకైతే అత్తగారింటికి పోతున్న ఫీలింగే ఉండదు. నేనైతే నాకు పుట్టింటికి పోతున్న ఫీలింగే ఉంటుంది. నన్ను ఆ విధంగా చూసుకుంటారు మా అత్తయ్య, మామయ్య, మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా. ఇంతకంటే ఒక అమ్మాయికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. నేనైతే నిజంగా ఈ విషయంలో అయితే, అంటే మా పెళ్లి చూపులప్పుడు కాదు, మా ఎంగేజ్మెంట్ అప్పుడు మా వారి తరపున వచ్చిన చుట్టాలలో ఒక ఆమె అన్నదన్నట్టు, నీది ఏ జన్మో పూర్వ జన్మ సుకృతము, నువ్వు ఆ ఇంటికి కోడలు అవుతున్నావు అని చెప్పేసి అన్నారు. నాకైతే అప్పుడు అర్థం కాలేదు. కాకపోతే ఇప్పుడు పెళ్ళైనాక కొన్ని రోజులకైతే నాకు తెలిసింది ఎందుకు అలా అన్నారని. నిజంగా నేనైతే ఏ పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఈ ఇంటికి కోడలైనా అని చెప్పేసి అయితే అని చెప్పచ్చు. ఇవన్నీ విని నాకు దిష్టి అయితే పెట్టకండి. ఇక మా అత్తయ్య వాళ్ళు పెద్దలకి పెడుతున్నారని చెప్పాను కదా, అమ్మ వాళ్ళైతే అంటే వరంగల్ సైడ్ అట్లయితే మా అమ్మ వాళ్ళైతే పెత్రమాసకి పెద్దలకి పెడతారు. అంటే అయ్యగారిని ఇంటికి పిలిచి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడతారు. అంటే ఆ వండి పెట్టే వాటిలో నాన్ వెజ్ కూడా పెడతారు. అయితే మా అత్తయ్య వాళ్ళేమో ఉగాదికి ముందు ఇలా పెద్దలకు పెడతారంట. ఉగాది ముందు కానీ లేదా ఉగాది రోజు కానీ. అరే చెరొక ఫోన్ పట్టుకొని, అయ్యో నాని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యో ఏం చేయాలి కన్నయ్య?
నేను అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళేసరికి మా ఆడపడుచు, అదేవిధంగా మా చిన్న ఆడపడుచు అంటే మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు గూడా అక్కడే ఉంటదనమాట. ఇక వాళ్ళిద్దరు కలిసి ఇవన్నీ గూడా చేశారు. పూర్ణాలు, గారెలు, పులిహోర, పరమాన్నము ఇవన్నీ గూడా చేశారు. అంటే పెద్దలకి ఇచ్చినప్పుడు ఇవన్నీ పెడతారన్నట్టు. మనము ఉగాదికి భక్షాలు చేస్తాం గదా! మా అత్తయ్య వాళ్ళైతే పూర్ణాలు చేస్తారు. మా అత్తయ్య వాళ్ళకైతే ఈ భక్షాలు అవైతే తెలీదు. మనం సేమ్ దేవుళ్ళకి ఈ నైవేద్యాలయితే ఏ విధంగా పెడతామో పెద్దలకి ఇచ్చినప్పుడు గూడా అట్లే పెడతారు. అయితే బట్టలు గూడా పెడతారట. ఆ బట్టలు పెట్టేదైతేనేమో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో పెడతారంట మా అత్తయ్య వాళ్ళు. అంటే మా అత్తయ్య వాళ్ళ అత్త మామలే వాళ్ళే ఫొటోస్ అయితే లేవు. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా వీళ్ళకేవో సెపరేట్ చిన్న దేవుళ్ళు ఉంటారంట. నేనైతే చూడలేదు. అవి కూడా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాయంట. ఇక అక్కడే మళ్ళీ పెద్దలకి బట్టలు పెట్టి ఇలాంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా చేసి పెడతారంట. ఇక మా అత్తయ్య అయితేనేమో ఇంట్లో ఈ విధంగా బొట్లు పెట్టి గోడకి ఇక వాళ్ళనే దేవుళ్ళలాగా పెద్దలని దేవుళ్ళలాగా అనుకొని వాళ్ళకి ఈ విధంగా నైవేద్యాలు అవన్నీ కూడా చేసి పెడతారన్నట్టు. కొబ్బరికాయ కూడా కొట్టి దండం అయితే పెట్టుకుంటారు. ఇక అత్తయ్య ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత మామయ్య వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం అయితే పెట్టుకున్నారు. ఆ తర్వాత మావారు కూడా కొట్టారు. నాకైతే ఇదంతా అయితే కొంచెము డిఫరెంట్గానే అనిపించింది. అంటే మా అమ్మ వాళ్ళు పెట్టినప్పుడు అయితే ఇంటికి అసలు ఎంత పెద్ద అంటే అయ్యగారిని పిలిచి అయ్యగారితో బియ్యం ఇప్పించి నార్మల్గా వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవి వండి పెడతారంటే చికెన్, మటన్, పూరి ఇలా వాళ్ళకి ఏవేవే ఇష్టంగా తింటారో అవి వండి పెట్టి మందు తాగే వాళ్ళైతే మందు కూడా పెట్టి ఆ విధంగా అయితే పెద్దలకైతే పెడతారు. కాకపోతే మా అత్తయ్య వాళ్ళైతే చూడండి దేవుళ్ళకి మనం నైవేద్యాలు ఎలా పెడతామో అదే విధంగా దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టినట్టు పెద్దవాళ్ళకైతే పెట్టారు. అంటే మేము ఎప్పుడూ వెళ్ళలేదు. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళడము. ఉగాదికి ఎప్పుడు కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం కుదరలేదు. ఇన్ని ఇయర్స్లో కూడా మేమైతే ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది కోసం అయితే వెళ్ళాము. కాకపోతే నాకైతే ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేకుండా అన్నమాట. అందుకనే కొంచెం అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా లేట్గానే వెళ్ళాము. అయ్యూని పైనుండి మమ్మల్ని మంచిగా బ్లెస్ చేయండి అని చెప్పి దండం పెట్టుకోమని చెప్తే ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎక్కడున్నారు చెప్పు అని చెప్పేసి వాడు పైకి చూస్తున్నాడు. ఇక పిల్లల చేష్టలు తెలుసు కదా మీకు ఎలా ఉంటాయో. ఇక ఆ తర్వాత అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా కలిసి దండం అయితే పెట్టుకున్నారు. ఇక మార్నింగే అంటే నేను వెళ్ళే లోపే అత్తయ్య వాళ్ళు ఇంట్లో పూజ కూడా చేసేసారు ఎర్లీ మార్నింగే. మీకు విషయం తెలుసా, నాకు పెళ్ళికి ముందు అసలు పూర్ణాలు అంటే ఎక్కువ తెలీదు. అంటే మా అమ్మ చేసే విధానం వేరేగా ఉండేది. మనం ఎట్లాగో ఉగాదికి అయితే భక్షాలు చేసుకుంటాం కదా, మా అత్తయ్య వాళ్ళకైతే భక్షాలు తెలియదు అని చెప్పాను కదా. ఇక ఏ పండగ అయినా సరే పూర్ణాలు గ్యారెలు అయితే మా అత్తయ్య వాళ్ళైతే తప్పకుండా చేస్తారు. ముత్యాలమ్మకు పెట్టినప్పుడు కూడా పరమన్నము, పూర్ణాలు, గ్యారెలు ఇవైతే చేస్తారన్నట్టు. ఇక ఇప్పుడు ఉగాది రోజు కూడా చెప్పాను కదా, నేను వెళ్ళేసరికి పాపం మా వదిన మా ఆడపడి చేతి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. ఉగాది రోజనే కాదు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మాకైతే నిజంగా పండగలాగే ఉంటుంది. మేము వెళ్ళిన ఒక్కరోజే అంత హడావిడిగా ఉంటుంది అన్నట్టు. అంటే మేము వెళ్ళినప్పుడు తప్పకుండా కుదిరితే మా ఆడపడుచు వాళ్ళు కూడా అయితే వస్తారు. ఇక మేము వస్తున్నామని తెలిస్తే మా వారి కోసం మా మామయ్య అయితే కళ్ళు తీసుకుంటాడు. బయటిది అయితే నార్మల్గా మా వారు కళ్ళు అయితే తాగరు. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే కళ్ళు అయితే తాగుతారు. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే తాటి చెట్టు ఉందన్నట్టు. అక్కడ నుండి తీసిన కళ్ళే ఫ్రెష్గా అది మా మామయ్య తీసుకుంటారు అన్నట్టు. ఇక అదే మా వారైతే తాగుతారు. ఇక ఈ కళ్ళులోకి మా అత్తయ్య అయితే ఎప్పుడూ నాటుకోడి అయితే ప్రిపేర్ చేసి పెట్టేది. మాకు కోళ్ళు కూడా ఉన్నాయి అన్నట్టు. కాకపోతే మొన్న రీసెంట్గా వైరస్ వచ్చింది కదా కోళ్ళకన్నిటికీ, అప్పుడు మా కోళ్ళు అయితే అన్నీ చచ్చిపోయాయి. ఇక అందుకని చెప్పేసి మా అత్తయ్య బయట నుండి అయితే అటు పెద్ద బాయిలర్ కోళ్ళని దొరుకుతాయి. ఒక్కొక్కటి 5 to 6 kgs వరకు అయితే ఉంటాయి. ఆ కోడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంచుమించు కొంచెం మటన్ టేస్ట్ లాగే అనిపిస్తుంది. ఉగాది రోజు మా అమ్మ వాళ్ళు అయితే నాన్ వెజ్ అయితే తినరు. అంటే మేమైతే నాన్ వెజ్ అయితే తినము. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ అయితే నాన్ వెజ్ తింటారంట. ఇంకా ఆ రోజు మేకపోతును కోసి ఇట్లా వాటాలు వేసుకుంటారు కదా, అట్లా చేసి కూడా తీసుకుంటారంట. అయితే మేము వెళ్ళేసరికి మా అన్నయ్య అయితే బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసిండు. ఇంకా అందులోది కొద్దిగా చికెనే మా అత్తయ్య అయితే అక్కడ ఫ్రై చేస్తుంది. అన్నయ్యకి ఇట్లా వంటలు చేయడం అంటే చాలా ఇష్టము. చెప్పాను కదా మేనమామయ్య అని, మా ఆడపడుచు మేనమామనే చేసుకుందని. అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడే కదా. అట్లా ఇదేమి లేకుండా అన్నయ్య అయితే నిజంగా చాలా మంచిగా కలిసిపోతారన్నట్టు. అంటే నార్మల్గా మేనమామ అయినా కూడా కొంతమంది అయితే ఇంటికి అల్లుడు నేను అల్లుడిని కదా అన్న ఇదైతే చూపిస్తారు. కాకపోతే మా అన్నయ్య అయితే అసలు అట్లా కానే కాదు. చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటారు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా అక్కే, కానీ ఎంతైనా అత్త అన్న ఇది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మా అత్తయ్య అయితే అక్కే అయినా కూడా కొంతమంది నేను ఇంటల్లుండి కదా నేను ఎందుకు పనులు చేయాలి అన్న ఇదైతే మా అన్నయ్య అయితే అస్సలు చూపించరు. చెప్పాలంటే ఇంకా మా వారే అసలు ఏం పనులు చేయరు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే. అట్లా అంటే మా అత్తయ్య మా వారిని అయితే చాలా గారభంగా చూసుకుంటారు అన్నట్టు. ఇప్పటికీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంతకు ముందైతే ఇప్పుడు ఇల్లు కట్టించిన దగ్గర నుండి వాష్రూమ్లలో ట్యాప్స్
ట్యాప్స్ ఉన్నాయి, అంటే ట్యాప్ ఎక్కడికెక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు మా పాతిళ్ళు ఉన్నప్పుడైతే మా అత్తయ్య మా వారు స్నానానికి వెళ్తే మా వారికి ఈ స్నానం చేయడానికి నీళ్లు బాత్రూంలో మా అత్తయ్య పెట్టేది. అంతెందుకు ఇప్పుడు మేము రైస్ తెచ్చుకోవడానికైతే వెళ్తాము, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి రైస్ అయితే తెచ్చుకుంటాము. ఆ రైస్ బ్యాగ్స్ కూడా మా వారిని అయితే కార్లో పెట్టియ్యరు అంటే నమ్మండి, అంత ఇదిగా చూసుకుంటారు మా వారిని అయితే. అసలు మా అత్తయ్య వాళ్ళైతే, మా వారంటే నిజంగా మా అత్తయ్యకి మా మామయ్యకైతే అంత ప్రాణం అన్నట్టు. ఏ విషయంలో కూడా మా వారినైతే అసలు వాళ్ళు ఇబ్బంది అయితే పెట్టరు. మీకు విషయం తెలుసా, మా పెళ్లి చూపులప్పుడు అసలు మా అత్తయ్య అయితే నన్ను ఫస్ట్ చూడలేదంటే మీరు నమ్ముతారా? మా అత్తయ్య డైరెక్ట్ నన్ను ఎంగేజ్మెంట్ రోజు చూసింది. అంటే మా ఆయనకే వాళ్ళ అంటే మా వారి ఇష్టానికే వదిలిపెట్టారన్నట్టు. నీ ఇష్టం నాన్న, నీకు నచ్చితే మాకు నచ్చినట్టే అని చెప్పేసి. నార్మల్గా అయితే పేరెంట్స్ కొంతమంది ఎంత చేస్తారు, అసలు లేదు మాకు నచ్చాల్సిందే, మేము చూడాల్సిందే అని చెప్పేసి. కాకపోతే మా అత్తయ్య అయితే అసలు అట్లా చేయలేదు. మా అత్తయ్య నన్ను ఎంగేజ్మెంట్ రోజు చూసింది. మా వారు కూడా మా అత్తయ్య వాళ్ళని అయితే అంతే ప్రాణంగా చూసుకుంటారు. ఈటీవీ న్యూస్ రోజు 9ంటికి వచ్చినట్టే మా వారు కూడా రోజు 9 అవ్వగానే మా అత్తయ్యకి కాల్ చేసి రోజు ఒక ½ అన్ అవర్ మాట్లాడతారు. మా పిల్లలు కూడా డాడీ టైం అయ్యింది, డాడీ టైం అయ్యింది, ఇట్స్ టైం అని చెప్పేసి మా వారిని కూడా కొంచెము కామెంట్ చేస్తుంటారు అన్నట్టు. అంటే నైట్ 9 అవ్వగానే మా వారైతే మా అత్తయ్యకి ఫోన్ చేసి రోజు కూడా మాట్లాడతారు. ప్రతి పేరెంట్స్ కూడా కావాల్సింది ఇదే కదా, అంటే పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు కదా, రోజు కాసేపు అట్లా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. మా వారైతే ఈ విషయంలో అయితే మా వారైతే మెచ్చుకోవచ్చు. నేను మా అత్తయ్య మా ఆడపడుచు వాళ్ళు దొరకడం నా అదృష్టం అని ఎలా అయితే ఫీల్ అవుతున్నానో, నిజంగా తల్లిదండ్రులను అంత ఇదిగా చూసుకోవడము, మా వారు అంత ఇదిగా చూసుకునే వారు దొరకడం కూడా నిజంగా నా అదృష్టము. అంటారు కదా, తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటే భార్యను కూడా ప్రేమగా చూసుకుంటారని చెప్పేసి. ఇదంతా మీకు అమ్మో ఏంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అని అనిపించవచ్చు. కాకపోతే ఇది నా ఇన్నర్ ఫీలింగ్. అంటే నా ఇంతవరకైతే ఎప్పటిదో అయితే నేనైతే ఏ వీడియోలో కూడా నేనైతే మా అత్తయ్య వాళ్ళ గురించి ఇట్లా అయితే షేర్ చేయలేదు. ఈ వీడియోలో అయితే నేనైతే అంటే చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇక్కడ మా అన్నయ్య అయితే ఇక ఏదో అంటారు కదా, సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా పాపం మా అన్నయ్య మొత్తం బిర్యానీ కోసం అన్ని ప్రిపేర్ చేస్తే ఇక నేను లాస్ట్లో టచ్అప్ అట్లా కొద్దిగా లాస్ట్లో ఉంటాయి కదా పుదీనా కొత్తిమీర, అవి మాత్రము నేను వేద్దామని చెప్పేసి అయితే అక్కడ కూర్చున్నాను. కొంచెం సేపు ఫోటో కన్నా వీడియో కోసం అట్లా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అయితే కూర్చున్నాను. అసలు నిజంగా చూస్తే ఇట్లా అనిపిస్తుంది కానీ ఎంత ఎండ ఉందో ఆ రోజు అయితే. అంటే అప్పుడు ఎంత 11:30 12 అవుతున్నట్టుంది. ఇక 11:30 12 అంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఎంత ఎండ ఉంటుందో. అట్లాంటి ఎండలో ఇట్లా కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేయాలంటే అసలు ఎంత కష్టం కదా. నువ్వు చేతులు జాగ్రత్త మరి అడ్డు పట్టుకో. ఎందుకు కొన్ని పాలు చాలుగా నెయ్యి. మొత్తానికైతే ఈరోజు మా అన్నయ్య దయ వల్ల కట్టెల పొయ్యి మీద బిర్యానీ టేస్ట్ అయితే చేయబోతున్నాము. ఇక దమ్ పెట్టేసామన్నట్టు బిర్యానీ అయితే. ఇక అప్పుడే అమ్మ వాళ్ళు కాల్ చేశారు, మా అమ్మ మా డాడీ వీళ్ళందరూ కాల్ చేశారు. మాన్వి వీడియోలో ఉన్న ఇద్దరు బుడ్డోళ్ళు కూడా మా ఇద్దరు తమ్ముల పిల్లలు అన్నట్టు. ఒకడేమో పెద్ద తమ్ముడు కొడుకు, ఇంకొకడేమో రెండో తమ్ముడు కొడుకు. ఇక వాళ్ళతో అయితే కాసేపు మాట్లాడాము. మేము ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు న్యూస్ పేపర్ అయితే తీసుకెళ్ళాము. ఇక మా వారైతే ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చెప్పేసి చదువుతున్నారు. కొన్ని ఇబ్బందులను సృష్టించిన మా వారిదేమో కన్యా రాశి, నాదేమో మిథున రాశి. మా ఇద్దరి రాశులయ్యి రాశి ఫలాలు అంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము ఇంచుమించు ఇద్దరి కూడా అసలు ఎవ్రీ ఇయర్ కూడా ఒకేలాగా ఉంటాయి. ఇక నేను కూడా గ్యారెలు తినుకుంటూ నా నా రాశి ఫలాలు అయితే చదివాను. ఇక ఆ తర్వాత పెరుగు చట్నీ కోసం అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక అప్పటికే గ్యారెలు పూర్ణాలు అవి అయితే అన్నీ తిన్నున్నాం కాబట్టి అంత ఆకలి కూడా ఏమీ అనిపించలేదు. కాకపోతే ఆ ఎడ్జ్ కార్డ్ పోయింది, ఆ ఎడ్జ్ మీద పెట్టి కరెక్ట్ పట్టుకొని తీయాలి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బిర్యానీ అయితే సూపర్గా కుదిరింది. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. అన్నయ్య చాలా బాగా చేశారు బిర్యానీ అయితే. ఎప్పుడు నన్ను చేయమంటారు బిర్యానీ, కాకపోతే ఈసారి అయితే మా అన్నయ్య చేశారు. నిజంగా చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇక్కడ అయాన్ పక్కన కూర్చున్న ఇద్దరు బుడ్డోళ్ళు ఉన్నారు కదా, ఒకడేమో మా ఆడపడుచు, మా చిన్నమామయ్య వాళ్ళ కూతురు అని చెప్పాను కదా, మా ఆడపడుచు కొడుకు దమను. ఇంకొకడేమో మా మరిది కొడుకు, అంటే మా చిన్నమామయ్య వాళ్ళ మనవడు అన్నట్టు. వాడు చూడండి లెగ్ పీస్ని ఎట్లా లాగుతున్నాడో. ఇక అందరం కలిసి కూర్చొని సరదాగా లంచ్ అయితే ఫినిష్ చేసాము.
ఇక ఆ తర్వాత మా అన్నయ్య అయితే పచ్చడి కోసం ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా మామిడికాయ పచ్చడితో పాటు సున్నుండలు కూడా ప్రిపేర్ చేశాము. అయితే మామిడికాయ పచ్చడి, సున్నుండలు, ఇంకా మా అత్తయ్య వాళ్ళ చక్రాలు కూడా చేశారు. అవి ఎందుకు చేశారు ఏంటనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియోలో ఎంతైతే ఇంకా చాలా ఎక్కువైతుంది కాబట్టి ఇంకా ఆ తర్వాత మేము ఏం చేసామనేది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.